మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్ రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి షిప్స్ ఏవైతే హర్మూజ్ జలసంధి దగ్గర ఆగిపోయి ఉన్నాయో వాటన్నిటి ఇంజన్లని స్టార్ట్ చేసేయండి అని డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్మెంట్ చేశారు. అందులో కూడా అగ్రిమెంట్ ఫైనల్ అయిపోయింది, ఒక అనౌన్స్మెంటే మిగిలింది అనేటువంటి మాట. ట్రేడ్ డీల్స్ అనేవి అన్నీ కూడా అసైన్ చేయబోతున్నాము, వాటి మీద సిగ్నేచర్స్ అవబోతున్నాయి అని చెప్పినప్పటికి కూడా అది ఇంకా స్టాండ్ స్టిల్ సిచ్యువేషనే ఉంది. తన బర్త్డే రోజు ప్రపంచానికి ఒక గిఫ్ట్ లాగా అందివ్వాలి అనుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు మళ్ళీ నిరాశ ఎదురైంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో డొనాల్డ్ ట్రంప్ బర్త్డేకి ఒక ప్రపంచానికి ఒక గిఫ్ట్ అని అనుకున్నారు. హర్మూజ్ జలసంధి ఓపెన్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్గా ఎక్కడైతే ఉన్నాయో షిప్స్ వాటన్నిటిని ఇంజన్స్ ఆన్ చేయండి, లెట్స్ ద ఆయిల్ ఫ్లో అనేటువంటి మాట ఎక్కడ మళ్ళీ బ్రేక్ పడింది? హార్మూజ్ ఓపెన్ చేయడం అనేది ప్రెసిడెంట్ ట్రంప్కి ఏం క్రెడిట్ లేదు. ముందు ఓపెనే ఉండే. దీనికన్నా ముందు కూడా మనం డిస్కస్ చేసాం. ఫిబ్రవరి 27 స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ ఓపెన్. కాకపోతే ఒక 3 నెలల నుంచి క్లోజ్ ఉంది కాబట్టి మళ్ళీ మనకు ఒక రిలీఫ్, అమ్మయ్య ఓపెన్ అయింది అనేది. మీరు చేసిన తప్పుని మీరే కరెక్ట్ చేశారు, అంతే, ఇంకేం లేదు. రెండవది, ఇప్పుడు ఈ సో కాల్డ్స్ అగ్రిమెంట్ ఎంఓయు ఫ్రైడే రోజు సంతకం పెడతా అంటున్నారు. దానికి ఒక క్లారిటీ లేదు. 14 పాయింట్లు ఉన్నాయి, కానీ దాంట్లో చూస్తే ఆల్మోస్ట్ 11 పాయింట్లు ఎక్కడ అగ్రిమెంట్కి రాదు, ఫైనల్ పొజిషన్కి రాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో అంటారు, దే కిక్ ద క్యాన్ డౌన్ ద రోడ్ అంటారు. అంటే తర్వాత చూసుకుందామని చెప్పేసి తోసిపెట్టేసి మెయిన్గా ప్రెసిడెంట్ ట్రంప్కి హార్మూజ్ ఓపెన్ చేయండి, అంతే, ఇంకేం లేదు, మిగతా అంతా తర్వాత చూసుకుందామని చెప్పేసి. అంటే ఈ జేసీపీ అగ్రిమెంట్ మనం దేనికన్నా ముందు కూడా మాట్లాడాం. నెగోషియేట్ చేసిన వాళ్ళు అన్నారు ఫర్ 2 years 2 సంవత్సరాలు దాని టెక్నికల్ పాయింట్స్ నెగోషియేట్ చేశారు. నాట్ పొలిటికల్ పాయింట్స్, టెక్నికల్ పాయింట్స్. యురేనియం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తారు, దాని ప్యూరిటీ ఎవరు చెక్ చేస్తారు, దాని సెంట్రిఫ్యూజ్ ఎవరు చెక్ చేస్తారు, దాన్ని డైల్యూట్ ఎవరు చేస్తారు, ఇదన్నీ కంప్లీట్గా టెక్నికల్గా మాట్లాడుకున్నారు. 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి, యుఎస్ టీమ్స్కి, ఇరాన్కి. అప్పుడు దాని తర్వాత ఇరాన్ అగ్రీ చేశారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి ఒబామా సైన్ చేసిన జేసీపీ నచ్చలేదు. కానీ ఇప్పుడు ఆయన చేయబోయే ఒప్పందం దానికన్నా ఇట్స్ గోట్ బి హారబుల్. దానికో ఆయన పోస్ట్పోన్ చేస్తున్నాడు. యురేనియం గురించి మాట్లాడలేదు. ఇప్పుడేమంటున్నారు, కొత్త నిన్న చేసిన ఒక స్టేట్మెంట్లో తర్వాత చూసుకుందాం యురేనియంని. ఆయన మొన్న దాకా అన్నారు మేము వెళ్ళి తీసుకుంటాం, యురేనియం డస్ట్ ఇస్ దేర్ అన్నారు. ఇప్పుడు ఆయనకు ఒకటే ప్రాబ్లం అంటే వెపన్స్ గురించి. ఇరాన్ వెపన్స్ తెచ్చుకోకూడదు, ఎవరి దగ్గర నుంచి కొనుక్కోకూడదు, ఆర్ డెవలప్ ఆన్ ఇట్స్ ఓన్, ఇది కండిషన్ పెట్టారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది ఇంప్లిమెంట్ చేయడంలో ఉంటుంది. డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు ఇంగ్లీష్లో. మీరు ఏ అగ్రిమెంట్స్ మీరు మాట్లాడినా కానీ, సంతకం పెట్టినా కానీ దాంట్లో ఫైన్ ప్రింట్లో ఉంటుంది లాంగ్వేజ్ అంతా. స్టేట్ ఆఫ్ హార్మూజే తీసుకుందాం మనం. స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తా అంటే ఇరాన్ ఇప్పుడు కూడా అంటున్నారు అండర్ అవర్ సూపర్విషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఒమాన్. ఇది ఫైన్ ప్రింట్ అన్నమాట. యుఎస్ దాంట్లో మాట్లాడలేదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ విల్ ఓపెన్ ఇమ్మీడియట్లీ. ఇరాన్ అంటారు కరెక్ట్, ఓపెన్ ఇమ్మీడియట్లీ. అటువైపు మీరు నేవల్ బ్లాకేట్ తీసేసేయండి. ఇరాన్కి వాళ్ళ ఆయిల్ స్టార్ట్ చేస్తారు మూమెంట్, ఇరాన్కి రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ఇరాన్ అడుగుతున్న ఒక్కొక్క పాయింట్ మీద మనం చూస్తే చాలా మటుకు అది అమెరికాకు నష్టం జరిగింది యుద్ధంలో, అండ్ ఇరాన్కి ఒక బెనిఫిట్ వచ్చింది. ఫస్ట్ బెనిఫిట్ అంటే ఇరాన్కి ఆ ఏరియాలో గల్ఫ్లో ఉన్న మొత్తం కంట్రీస్లో, మిడిల్ ఈస్ట్లో కంట్రీస్లో ఇరాన్ హెస్ నౌ బికమ్ ఏ లీడర్. వాళ్ళు చూపించారు మేము అమెరికాని అడ్డుకున్నాం, మీరెవరు. ఇరాన్కి మంచి సంబంధం ఉన్న 2 దేశాలు, ఒకటి ఖత్తర్ అండ్ వన్ ఇస్ ఒమాన్. ఒమాన్తో వాళ్ళకి చాలా ఎప్పటి నుంచో బాగా రిలేషన్స్. ఒమాన్తో ప్రాబ్లం లేదు. దానికోసం ఒమాన్ మీద బాంబింగ్ కూడా ఎక్కువ చేయలేదు. లాస్ట్ 2 వారాలు జరిగిన బాంబింగ్లో సౌదీ అరేబియా, ఖత్తర్ అండ్ యుఏఈ మీద బాంబింగ్ చేయలేదు. ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం యుఏఈ ఆల్మోస్ట్ $20 బిలియన్ ట్రాన్స్ఫర్ చేశారంట ఇరాన్కి. అది ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారో తెలియట్లేదు, బికాజ్ ఇరాన్ ఈజ్ నాట్ ఇన్ ద ఇంటర్నేషనల్ స్విఫ్ట్ సిస్టమ్. అది క్యాష్గా పంపించారా లేకుంటే ఇంకేదైనా కరెన్సీ మోడ్లో పంపించారా తెలియదు. దానికోసం ఇరాన్ మీద దాడి చేయట్లేదు, ఇరాన్ యుఏఈ మీద దాడి చేయట్లేదు.
దాంట్లో హాఫ్ ద అమౌంట్ ఇరాన్ దగ్గర నుంచి అక్కడ యుఏఈ బ్యాంక్స్లో అమెరికా ఫ్రీజ్ చేసిన అకౌంట్ అది. అమెరికా అనుమతి లేకుండా ఈ డబ్బులు వాళ్ళు పంపించలేరు. ఇదంతా హ్యాండ్ డీలింగ్ నడుస్తుంది. అమెరికా ఒప్పందంతోనే ఇది చేశారనమాట. సో ఆ ఒప్పందంలో $10 బిలియన్ వాళ్ళు ఆ పాత అకౌంట్ నుంచి తీసిచ్చారు. $16 బిలియన్ సాఫ్ట్ లోన్గా ఇచ్చారు. మీరు ఎప్పుడైనా కట్టండి తర్వాత చూద్దామని చెప్పి. ఎందుకంటే యుఏ ఇస్ డెస్పరేట్ వాళ్ళ బిజినెస్ రీస్టార్ట్ చేయడానికి. ఒకవైపు టూరిజం, ఇంకోవైపు ఆయిల్. దుబాయ్ దగ్గర ఆయిల్ లేదు, యుఏఈ దగ్గర ఆయిల్ ఉంది. సో అక్కడ నుంచి ఆయిల్ పంపిస్తారు, ఇక్కడ టూరిజం స్టార్ట్ అవుతుంది, ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. సౌదీ అరేబియాకి ఇంకా దానికన్నా పెద్ద ప్రాబ్లం. సౌదీ అరేబియాకి ఇరాన్కి అస్సలు పడదు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. సో సౌదీ అరేబియా ఏం చేస్తున్నారంటే వాళ్ళ వైపు నుంచి యుఎస్ నుంచి ప్రెషర్ పెడుతున్నారు, యుఎస్ వైపు నుంచి, దట్ యూ ఫినిష్ దిస్ డీల్ వన్స్ ఫర్ ఆల్. ఏమైనా నష్టాలు ఉంటే మేము దాన్ని వీ విల్ బ్యాంక్ రోల్ ఇట్. అక్కడే ఇప్పుడు కొత్త దాని ప్రకారం మనకు తెలియదు, ఫైన్ ప్రింట్ వస్తేనే తెలుస్తుంది. ఈ ఎంటైర్ బాంబింగ్ జరిగింది ఇరాన్ మీద వాళ్ళకి జరిగిన నష్టాలు $300 బిలియన్ అంటున్నారు. $300 బిలియన్. అంటే అమెరికా కొట్టిన బ్రిడ్జ్లు, అమెరికా ధ్వంసం చేసిన బేస్లు, అమెరికా ధ్వంసం చేసిన పవర్ ప్లాంట్, అమెరికా ధ్వంసం చేసిన ఆయిల్ ఫీల్డ్స్, ఇదంతా ఇప్పుడు అమెరికా రిపేర్ చేస్తారంట. ఆలోచించండి. దాని డబ్బులు ఎవరు ఇస్తారు? గల్ఫ్ కంట్రీస్. కడతారు ఎవరు? అమెరికా. అమెరికాకి బిజినెస్ అయిపోయింది. అంటే యుద్ధం జరిగింది, అమెరికా దాన్ని బాంబ్ వేశారు, అమెరికా దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఎనివే అమెరికాని లోపల రానియరు ఇరాన్ లోపల. కానీ యుద్ధం ఎందుకు మొదలైంది మనం అందరికీ తెలుసు. ఒకటి, రెజీమ్ చేంజ్ వాజ్ ద మెయిన్ థింగ్. ప్రెసిడెంట్ ట్రంప్ ఫేమస్ స్టేట్మెంట్, హెల్ప్ ఈస్ ఆన్ ద వే అని చెప్పారు. ఇరానియన్ ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు, 40,000 మందిని చంపేశారు వాళ్ళు. బసీజ్ కానీ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్. వాళ్ళ సంగతి ఏంటి ఇప్పుడు? ఇరానియన్ ప్రజలు ఇప్పుడు అడుగుతుంది అది. ఇరానియన్ బయట ఉన్న, అంటే ఇరాన్లో బయట ఉన్న, యూఎస్లోనే, యూరోప్లోనే ఇరానియన్స్ అడుగుతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర మీరు ఒక హామీ ఇచ్చారు ఇరానియన్ ప్రజలకి, దట్ రెజీమ్ చేంజ్ జరుగుతుంది, మీరు రోడ్డు మీదకి రండి, మీరు పోరాటం చేయండి అని చెప్పేసి. ద సేమ్ టైం కర్డ్స్ని యూజ్ చేసి ఇరానియన్ రెజీమ్ని కొట్టేద్దాం అనుకున్నప్పుడు టర్కీ ఆపారు అది. ఎందుకంటే టర్కీకి కూడా కర్డ్స్ ఒక పెద్ద థ్రెట్. ఇజ్రాయెల్ ఆయుధాలు ఇచ్చేశారు కర్డ్స్కి, కానీ ఆయుధాలు వాడలేకపోయారు వాళ్ళు, బికాస్ యూఎస్ మీద ప్రెషర్ పెడితే యూఎస్ ఆపేశారు. సో ఇరానియన్ రెజీమ్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఒకటే ప్రాబ్లం, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. రెండో ప్రాబ్లం, వాళ్ళ దగ్గర నీళ్ళు తక్కువ, డ్రింకింగ్ వాటర్, డీసాలినేషన్ ప్లాంట్స్ కరెక్ట్గా పనిచేయట్లేదు. ఈ 2 కారణాలు. మూడోది ఆఫ్ కోర్స్ వాళ్ళ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మనం ముందు కూడా మాట్లాడాం దీని గురించి. దాంతో కలిసి ఇరాన్ ఆయిల్ కూడా మూవ్ కావట్లేదు. ఓకే, $140 బిలియన్ వీ కెన్ ఎర్న్ పర్ డే అంటున్నారు వాళ్ళు, చూద్దాం. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో ఐ థింక్ ఇట్స్ అ విన్ ఫర్ ఇరాన్. అమెరికా ఏం సాధించాలనుకున్నారు, ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఏం సాధించలేకపోయారు యుద్ధంలో. నష్టాలే జరిగింది వాళ్ళకి. అమెరికా ఎట్లా దీని నుంచి బయటికి పడాలి. ప్రెసిడెంట్ ట్రంప్ ఒకటే ఉండే, ఆయన అనౌన్స్మెంట్ నిన్న ఎందుకు చేశారంటే, ఆయిల్ మార్కెట్స్ ఇవాళ పొద్దున ఓపెన్ అవుతుంది. ఇవాళ పొద్దున ఓపెన్గానే 4% పడిపోయింది, 86 దాకా వచ్చింది ఇప్పుడు పర్ బ్యారెల్. కానీ పాత సిస్టమ్ అంటే దిస్ 86 ఇస్ ఆల్మోస్ట్ ఐ థింక్ మార్చ్ ఫస్ట్ వీక్లో ఉన్న రేట్. ఇంకా కొంచెం తగ్గితే 80 దాకా వస్తే మనం వీ విల్ గో బ్యాక్ టు ఫిబ్రవరి అండ్ జనవరి రేట్స్కి వెళ్ళిపోతాం. ఇది మన లాంటి దేశానికి చాలా పెద్ద ఒక అడ్వాంటేజ్. కానీ దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనకి దీంట్లో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. పాకిస్తాన్ కాదు ఫైనల్ నెగోసియేషన్ చేసింది, కానీ అనౌన్స్మెంట్ పాకిస్తాన్ చేశారు. ఫైనల్ నెగోసియేషన్ ఖత్తర్ చేశారు. ఖత్తర్ వైపు నుంచి ఆల్మోస్ట్ $26 బిలియన్ వాళ్ళ బ్యాంక్లో ఉంది, అక్కడ ఖత్తర్ బ్యాంక్స్లో ఉంది, ఇరానియన్ డబ్బులు, అది ఫ్రీజ్ చేసిన డబ్బులు. ఖత్తర్ అది రిలీజ్ చేస్తారని చెప్పారంట. అగైన్ క్వశ్చన్ ఇస్, ప్రెసిడెంట్ ట్రంప్కి తెలుసో తెలియదో, తెలియకుండా చేయలేరు వాళ్ళు. సో డెఫినెట్గా అక్కడ కూడా అమెరికన్ హ్యాండ్ ఉంది దీంట్లో. చాలా మటుకు ప్రెసిడెంట్ ట్రంప్ డెస్పరేట్గా, ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటుంది, నిన్న రాత్రి అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్తున్నామని చెప్పి మొన్న రాత్రి చెప్పంగానే ఇజ్రాయెల్ బేరూట్ మీద బాంబింగ్ చేశారు. నిన్న హెవీ బాంబింగ్ ఉండేది. ప్రెసిడెంట్ ట్రంప్కి లిటరలీ పిచ్చి పట్టేసింది. ఐ బిలీవ్ కాల్డ్ అప్ నెటన్యాహు అండ్ స్టార్టెడ్ షౌటింగ్ అట్ హిమ్. ఆయన మీద ఏం చేస్తున్నారు మీరు, నేను డీల్ సైన్ చేయబోతున్నాను, మీరు మళ్ళీ బాంబింగ్ చేస్తున్నారని. మా మీద బాంబింగ్ చేశారు హెజ్బుల్లా, అవి బాంబ్డ్ ఇన్ రిటర్న్, సింపుల్. ఇమ్మీడియట్గా ఇరాన్ ఏమన్నారంటే నిన్న సాయంత్రం, దట్ మేము ఇజ్రాయెల్ మీద దాడి చేయబోతున్నారు. దెన్ ఈ అగ్రిమెంట్ కాదు ఇంకే రాకపోతుండే బయటికి. దాన్ని ఆపెట్టారు ఇప్పుడు. ఏది, యుఎస్ మాట్లాడి ఖత్తర్తో మాట్లాడిపించి ఈ బాంబింగ్ ఆపారు వాళ్ళు. సో కవిత గారు కాంప్లికేషన్స్ చూడండి దీంట్లో.
ఇది ఈ సోకాల్డ్ డీల్, సోకాల్డ్ MOU, మెమరాండమ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది అనుకుంటాను, అండర్స్టాండింగ్ కాదు. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ దీంట్లో డిస్ప్యూటెడ్ పాయింట్స్. ఇరాన్ ఎప్పుడు అంగీకరించరు. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అంటే రెండు కంట్రీస్, US అండ్ ఇరాన్ అండ్ ఈవెన్ ఇజ్రాయెల్, వాళ్ళ సిటిజన్స్కి, వాళ్ళ దేశంలోని వాళ్ళ సిటిజన్స్కి ఈ డీల్ ఏంటని అమ్మాలి వాళ్ళు తీసుకెళ్ళి. చూడండి, మనం గెలిచాము అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తారు అమెరికన్ సిటిజన్స్కి. ఇరానియన్ లీడర్షిప్ వెళ్ళి అంటారు, చూడండి మేము US లాంటి దేశాన్ని అడ్డుకున్నాం, మనకి డబ్బులు వస్తున్నాయి, మన డబ్బులు ఇన్ని సంవత్సరాలు చాగిపోయి ఉండే అదంతా మనకి రిటర్న్ వస్తుంది. ఇజ్రాయెల్ ఏమంటారంటే, ఈ నెటన్యాహు, చూడండి మేము హెజ్బుల్లాని ఆపేసాం, హెజ్బుల్లా మన మీద దాడి చేయరు, ఇప్పటి నుంచి ఎవరు దాడి చేయరు మన మీద, అదొక అగ్రిమెంట్ ఉంది, ఇదని అమ్ముతారు. కానీ దీంట్లో అన్నింటికంటే వీక్ పొజిషన్ ఇప్పుడు నెటన్యాహుది ఉంటుంది. యుద్ధం మొదలు చేసిన నెటన్యాహు అండ్ ఇజ్రాయెల్, వాళ్ళకి ఒక సింగులర్ ఏముండే, ఇరాన్లో ఉన్న రెజీమ్ని మార్చాలి. వీళ్ళని మార్చకపోతే హెజ్బుల్లా కానీ, హూతీలు కానీ అండ్ హమాస్ వీళ్ళు ఉంటారు, వీళ్ళకి ఇంకా డబ్బులు వస్తాయి, వాళ్ళు ఇంకా ఆయుధాలు కొనుక్కుంటారు, మళ్ళీ ఇజ్రాయెల్ మీద ఏదో ఒక రోజు దాడి చేస్తారు. ఇది 100%. ట్రంప్ ఇవాళ ఉంటారు, ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళిపోతారు. దాని తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫ్రైడే రోజు పాకిస్తాన్ అనౌన్స్ చేశారు, అక్కడ అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నారు, మోస్ట్ ప్రాబ్లీ ఆన్లైన్ మోడ్లో, ఎందుకంటే వీళ్ళిద్దరు కలవరు ఎప్పుడు. అది ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దాంట్లో 60 రోజులు సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేస్తారు. ఈ 60 రోజుల్లో నెగోషియేషన్స్ మొదలవుతుంది. అది 14 పాయింట్లు ఉన్నాయి, ఆ పాయింట్ల మీదే నెగోషియేషన్ నడుస్తుంది అన్నమాట. తో పాయింట్లు ఏంటని మనం చూడాలి ఒకటి తర్వాత ఒకటి. ఇమ్మీడియట్ అండ్ పర్మనెంట్ సీజ్ ఫైర్ అక్రాస్ ఆల్ ఫ్రంట్స్. ఓకే, అంటే US ఇరాన్, ఇజ్రాయెల్ ఇరాన్, అంటే ఇరాన్లో జరిగే బాంబింగ్స్, హూతీల మీద ఏమైనా ఉంటే అది ఎక్కువ లేదు, కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ హెజ్బుల్లా అండ్ ఇరాన్. హెజ్బుల్లాని సపోర్ట్ చేస్తారు ఇరాన్, అది హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారు, ఇజ్రాయెల్ హెజ్బుల్లా మీద దాడి చేస్తారు. ఇరాన్ని ఇప్పుడు US ఒక లైసెన్స్ ఇచ్చేశారు, మీ టెరిటరీ ఇరాన్ ఒకటే కాదు, మీరు హెజ్బుల్లా కూడా, లెబనాన్ కూడా మీదే అని చెప్పి ఒక ఓపెన్ లైసెన్స్ ఇచ్చేశారు. దీన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తారు, దట్ దే విల్ నాట్ అగ్రీ టు అ సీజ్ ఫైర్ విత్ హెజ్బుల్లా. ఓకే, లెబనాన్తో సీజ్ ఫైర్ చేసుకుంటాం, కానీ హెజ్బుల్లాతో సీజ్ ఫైర్ చేసుకోం మేము. చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి. హెజ్బుల్లా వచ్చి కూర్చుంది లెబనాన్లో, లెబనాన్ ఏమో మేము రెడీ ఉన్నామని చెప్పి దీనికన్నా ముందు కూడా సీజ్ ఫైర్ వాళ్ళు ప్రఖ్యాపించి వాళ్ళు వాషింగ్టన్లో మాట్లాడారు, ఇజ్రాయెల్ అండ్ లెబనాన్. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ అంగీకరించి, ఇజ్రాయెల్లో నవంబర్లో ఎలక్షన్స్ వస్తుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎలక్షన్స్, ప్రెసిడెంట్ ట్రంప్ లాగా మిడ్ టర్మ్ కాదు. ఈ ఎలక్షన్లో నెటన్యాహుని పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు అక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే, మీరు మమ్మల్ని మోసం చేశారు, మధ్యలో వదిలేయకండి. ఎగ్జాక్ట్లీ, మీరు డోంట్ హ్యావ్ ద గట్స్ టు ఫైట్ ద లెబనీస్, అంటే ఎస్పెషలీ హెజ్బుల్లా, ఎందుకంటే US మిమ్మల్ని ఆపుతున్నారు. సో ప్రెసిడెంట్ ట్రంప్ మీద అక్కడ చాలా కోపం ఉంది ఇజ్రాయెల్లో. అండ్ డెఫినెట్గా ఈ అగ్రిమెంట్ సైన్ చేయంగానే ఫ్రైడే రోజు మళ్ళీ యుద్ధం మొదలవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఉన్న ఆపోజిషన్ పార్టీస్ కానీ, ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలు అందరూ ఇదే అంటున్నారు. అండ్ US ఉన్న కాంగ్రెస్మెన్ అండ్ సెనేటర్స్ చాలామంది ఇజ్రాయెల్ డబ్బులతో బతుకుతారు, వాళ్ళు ఇజ్రాయెల్ లాబింగ్తో డబ్బులు వస్తుంది వాళ్ళకి. అండ్ చాలామంది జూయిష్ కమ్యూనిటీ ఉన్నారు. వీళ్ళందరూ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఈ హవాలో ఒక వారం పాటు నడిపించుకుంటాడు, కానీ దాని తర్వాత ప్రెషర్ పెడతారు, నో డీల్ విత్ ఇరాన్, మళ్ళీ యూ గో బ్యాక్ టు స్క్వేర్ వన్. సో ఇదంతా నేను ఇంకొక యుద్ధం ఆపానని చూపించడానికి ఆయన చేసిన, ఆయన మొదలుపెట్టింది యుద్ధమే, ఆయనే ఆపారని చెప్పి క్రెడిట్ తీసుకుంటున్నారు అన్నమాట. రెండవది, US ప్లెడ్జెస్ నాన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ఇరానియన్స్ ఇంటర్నల్ అఫేర్స్. అంటే ఇరాన్లో రెజీమ్ చేంజ్ కానివ్వండి, మిగతా ఏదైనా ప్రో డెమోక్రసీ మూమెంట్స్ మేము సంబంధం ఉండదు ఇంకా, అంటే చేయకూడదని ఇరాన్ చెప్తున్నారు. US అంగీకరిస్తారో లేదో మనకు తెలియదు. ఓకే, ఇప్పటికైతే US ఏం చేయరు, అక్కడ ఏం చేయలేరు కూడా వాళ్ళు. మూడవది, నేవల్ బ్లాకేట్ వి లిఫ్టెడ్ విత్ ఇన్ 30 days. ఈ 60 రోజులు సీజ్ ఫైర్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారు, పొడిగిస్తున్నారు. దాంట్లో 30వ రోజులో నేవల్ బ్లాకేట్ తీసేయాలి. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఇక్కడ నుంచి ఇమ్మీడియట్ సంతకం పెట్టంగానే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ విల్ బి ఓపెన్ అంటారు, కానీ 30 days తర్వాతనే నేవల్ బ్లాకేట్ లిఫ్ట్ చేస్తాడు. ఇది కూడా మనం చూడాల్సి వస్తుంది, ఇది ఇరాన్ అగ్రీ చేస్తారో లేదో అనేది. US ఫోర్సెస్ టు విత్డ్రా అరౌండ్ ఇరాన్, ఇది ఒక గ్రే ఏరియా యాక్చువల్లీ. ఎందుకంటే అరౌండ్ ఇరాన్ అంటే ఏంటి, బికాజ్ వీళ్ళ బేస్ ప్రతి కంట్రీలో ఉంది, ఖత్తర్, జార్డన్, బహ్రెయిన్, కువైత్, ఒమాన్, UAE, సౌదీ అరేబియా, అన్ని దేశాల్లో వీళ్ళ US బేసెస్ ఉంది.
మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఎయిర్ ఫోర్స్ బేసెస్. బహ్రెయిన్లో ఒకటే 5th ఫ్లీట్ యుఎస్ నేవీ బేస్ ఒకటి ఉంది. వీళ్ళని విత్డ్రా చేస్తే మళ్ళీ ఈ కంట్రీస్కి ఎవ్వరికి స్టెబిలిటీ ఉండదు. రేపు ఇంకొక ఒసామా బిన్ లాడెన్ తయారై వచ్చి సౌదీ అరేబియాని టేక్ ఓవర్ చేసుకోవచ్చు. ఇది అగ్రి చేయరు. బహుశా ఈ పాయింట్ ఉండొచ్చు దట్ ఇప్పుడు యుఎస్ కొన్ని కంట్రీస్లో టెంపరీగా ఫోర్సెస్ని పెట్టారు వాళ్ళని బహుశా విత్డ్రా చేపిస్తాడు. కానీ యుఎస్ అది కూడా అంగీకరించారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మనం మాట్లాడుకున్నాం విత్ ఇన్ 30 days. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ 30 days లోపల అంటున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఇమ్మీడియట్ అంటున్నారు. ఇరాన్ ఏమో 30 days అంటున్నారు. ఇప్పుడు కూడా ఇవాళ పొద్దున కూడా ఇరానియన్ లీడర్షిప్ ఒక ట్వీట్లో మేము ఒమాన్తో మాట్లాడుతున్నాం, వీ విల్ అరైవ్ ఎట్ ఎ మెకానిజం అంటున్నారు. అది యుఎస్ అంగీకరించారు. అగైన్ అక్కడే కొలాప్స్ అయిపోతుంది. ఈ సో కాల్డ్ ఎంఓయూ కొలాప్స్ అయిపోతుంది. ఇట్లా చాలా ఉన్నాయి కవిత గారు, చెప్పుకుంటూ పోతే పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ అగ్రిమెంట్ కుదరాలి అనుకుంటే బోల్డ్ అని ఇంటర్లింక్డ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఒకవేళ అగ్రిమెంట్ కనుక యాక్సెప్ట్ అవుతే దానికి సంబంధించి చైన్ రియాక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. చాలా కూల్గా హ్యాపీగా అయిపోయింది అనేటువంటి ఒక గుడ్ పాజిటివ్ నోట్ అయితే అక్కడ కనిపించదు. అండ్ ఒకవేళ హర్మూజ్ జలసంధి కనుక ఓపెన్ అవుతే యుఎస్ ఏమన్నా బయటకు వస్తే మేము ఇరాన్ మీద పెట్టినటువంటి శాంక్షన్స్ కూడా మేము తొలగించుకుంటాము అనేది ఫ్రాన్సు, ఇటలీ, జర్మనీ ఇలాంటి కంట్రీస్ అవన్నీ ఎందుకు ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టాయి? అది యుఎస్తో సహా పెట్టారు. ఎందుకంటే యుఎస్ ఒకటే శాంక్షన్స్ పెడితే అది పనికిరాదు. అప్పుడు వీఆర్ టాకింగ్ ఆఫ్ సమ్ ఫ్యూ ఇయర్స్ అగో అనమాట, కొన్ని సంవత్సరాల ముందు. ఎందుకంటే ఈ ఫ్లీట్స్ మూవ్ అవుతుంటుంది. యుఎస్ శాంక్షన్స్ పెట్టినా కానీ మోస్ట్లీ ఫైనాన్షియల్ శాంక్షన్స్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు నేవల్ బ్లాకేట్ పెట్టలేదు. అంటే ఇరాన్ చైనాకి ఆయిల్ అమ్మితే చైనా ఇరాన్ని బ్యాంక్ సిస్టమ్ నుంచి పేమెంట్ చేయలేరు. స్విఫ్ట్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ సిస్టమ్ ఉంది, ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. మనం ఇక్కడ ఆర్టీజీఎస్ వాడుకుంటున్నట్ల ఒక ఇంటర్నేషనల్ పేమెంట్, అది బిలియన్స్లో ఉంటుంది ట్రాన్సాక్షన్స్ అనమాట. అది ఆయిల్ ఉండొచ్చు, పెట్రోకెమికల్స్ ఉండొచ్చు, ఫర్టిలైజర్స్ ఉండొచ్చు, కమోడిటీస్ ఉండొచ్చు, డిఫెన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. పేమెంట్స్ అన్నీ దాని నుంచి వెళ్తున్నాను. రష్యాని కూడా తీసేశారు. రష్యాని స్విఫ్ట్ నుంచి బ్యాన్ చేశారు యుక్రెయిన్ వార్ తర్వాత. సో రష్యా అంతా ఇప్పుడు డైరెక్ట్ పేమెంట్ చేసుకుంటున్నారు వాళ్ళ. ఇరాన్ కూడా అదే ప్రాబ్లం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ మన ఇరాన్ దగ్గర ఆయిల్ కొన్నప్పుడు ఒక 6 సంవత్సరాల ముందు నుంచి 5-6 సంవత్సరాల ముందు నుంచి వీఆర్ పేయింగ్ దమ్ ఇన్ రూపీస్. వాళ్ళు ఎట్లా ఎక్స్చేంజ్ చేసుకున్నారో మనకు తెలియదు. దాని తర్వాత వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర బియ్యం లేదన్నారు, వీ డోంట్ హ్యావ్ రైస్. అప్పుడు మనం రైస్ సప్లై చేస్తాం, రైస్ బదులు ఆయిల్ తీసుకున్నాం, పాత బార్టర్ సిస్టమ్ లాగా. ఇరాన్ ఇప్పుడు దాని తర్వాత చైనీస్ యువాన్ అడగడం మొదలుపెట్టారు. అప్పుడు మన మీద శాంక్షన్స్ పెట్టారు యుఎస్, ఇరానియన్ ఆయిల్ కొనుక్కుంటున్నారు. సో వీ డ్రాప్డ్ ఇరాన్ ఫ్రమ్ ద లిస్ట్ అనమాట. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇరానియన్ ఆయిల్ మార్కెట్కి వస్తుంది. ఇరాన్ ఏం చేయబోతున్నారంటే కావాలని చెప్పి సౌదీ అరేబియా లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ని అండర్ కట్ చేయడానికి వాళ్ళు మార్కెట్లో $50-60 ఒక బ్యారెల్ అమ్ముతారు. దాంతో మార్కెట్లో ఉన్న రేట్ పడిపోతుంది. సౌదీ అరేబియా అమ్మలేదు. సౌదీ అరేబియా 86కి అమ్మితే మళ్ళీ ఎవరు కొంటారు? ఎవరు కొనరు. మనం కూరగాయలు కొంటున్నట్టు ఉంటుంది. ఇది కూడా బార్గెనింగ్ టిపికల్. ఇరాన్ అంటారు మేము $60 ఇచ్చేస్తాం మీరు తీసుకోండి అంటారు. కానీ ఇరాన్కి చైనాకి 90% ఫ్యూయల్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, ప్రాబ్లం లేదు ఇరాన్కి యాక్చువల్లీ. కానీ చైనా $40 ఇస్తారు బ్యారెల్కి. అది ఇప్పుడు పెంచి ఇరాన్ కావాలంటే $60 చేయాల్సి వస్తుంది. మనకిచ్చిన చాబార్ ఫోర్ట్కి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. దాంట్లో కూడా బ్యాన్ పెట్టారు యూఎస్ రీసెంట్లీ, దాని బ్యాన్ ఎక్స్టెండ్ చేశారు. బహుశా ఈ అగ్రిమెంట్లో ఆ బ్యాన్ వెళ్ళిపోతుంది. సో ఆల్ శాంక్షన్స్ విల్ బీ లిఫ్టెడ్ అన్నమాట. సో ఈ యూరోపియన్ కంట్రీస్ కూడా దీనికే శాంక్షన్స్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళ వైపు తీసుకొచ్చి అమ్ముతున్నారు ఆయిల్. చైనీస్ గోస్ట్ షిప్స్ అంటారు దీన్ని. దాని ఫ్లాగ్స్ ఉండవు, ఏముండవు, రాత్రికి రాత్రి ఫ్లాగ్ మార్చేస్తారు. లైబీరియన్ ఫ్లాగ్ ఎక్కిచ్చేసి యూరోప్ వైపు వెళ్ళిపోతుంది, అక్కడ వెళ్ళి ఆయిల్ అమ్ముకుంటారు. హై సీస్లో ఉంటుంది ఈ షిప్స్ అని. అండ్ పలావు అనేటువంటి ఒక కంట్రీ ఇక్కడ కనిపిస్తుంది ఫ్లాగ్ అనేది. ఇన్ఫ్యాక్ట్ నిన్న 5 రష్యన్ షిప్స్ని పట్టుకున్నారు యూరోప్. శాంక్షన్స్ ఉందని చెప్పి అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళకి ఇరాన్ మీద చేయబెట్టడానికి దమ్ లేదు యూరోప్కి. పెద్ద పెద్ద మాటలు అంటారు కానీ దే హ్యావ్ నో గట్స్ టు టచ్ ఇరాన్. సో ఇదొకటి. ఇంకోటి ఈ $300 బిలియన్ రీకన్స్ట్రక్షన్ ప్లాన్, ఇది నాకు డౌట్ ఉంది. ఎందుకంటే యుఎస్ అయితే అంగీకరించారు. బహుశా ఇరాన్ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ నేను చెప్పాను చూడండి, వీళ్ళు సౌదీ అరేబియా కానీ, యూఏఈ కానీ, బహ్రెయిన్, కువైత్, ఖతర్ అండ్ ఒమాన్, వీళ్ళందరూ కలిసి డబ్బులు పెట్టి రీకన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు ఇరాన్కి. దీని తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్, మనం యుఎస్కి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఉండే యురేనియం. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, విచ్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్. తర్వాత చూసుకుందాం యురేనియం. అదేంటండి, మీరు దానికోసమే ఫస్ట్ వెళ్ళారు కదా, వీ వాంట్ దట్ న్యూక్లియర్ డస్ట్, 400 కిలోలు యురేనియం ఉంది, హైలీ ఎన్రిచ్డ్ యురేనియం, అది మనం తీసుకెళ్ళిపోతాం అది ఇదన్నా. కానీ ఇప్పుడు ఆయన అంటున్నారు
అదంతా తర్వాత చూసుకుందాం. ముందు స్టేట్ ఆఫ్ హర్మూస్ ఓపెన్ చేద్దాం. ముందు 60-day సీజ్ ఫైర్ ఎంఓయూలో సైన్ చేసేద్దాం. దాంట్లో ఈ న్యూక్లియర్ ఇష్యూస్ డిస్కస్ చేయబోతాం అండ్ శాంక్షన్ రిలీఫ్ ఈ 60 రోజులు డిస్కస్ చేస్తూ అంటాం. ఇది 60 రోజులకు కాదు కవిత గారు, ఇది ఇంకా పొడిగిస్తారు, ఇంకో 60, మళ్ళీ దాని తర్వాత ఇంకొక 60, దాని తర్వాత ఇంకొక 60, బహుశా ఈ ఎండ్ ఆఫ్ 2026 ఎండ్ ఆర్ 2027 మార్చ్ దాకా ఇది నడుస్తూనే ఉంటుంది. ఒక ఎండ్ ఉండదు దీనికి. బహుశా ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్ ఆయన సెకండ్ టర్మ్ ఇప్పుడు ఆయన ఫినిష్ అయ్యేదాకా నడుస్తూనే ఉంటుంది. ప్రెసిడెంట్ ఒబామా సైన్ చేసిన జేసీపీఓ అగ్రిమెంట్ ఇస్ బెటర్ దాన్ దిస్. జేసీపీఓ అట్లీస్ట్ ఇరాన్ని ఆపి పెట్టారు 3 సంవత్సరాలకి, వాళ్ళు జరగలేదు. ఐఏఎస్ అక్నాలెజ్డ్ ఇట్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అన్నారు ఎస్ ఇరాన్ ఏం చెప్పారో వాళ్ళు పాటించారు ఆ టైంలో బిట్వీన్ 2015 and 2018. కానీ 2018లో ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి ఆ అగ్రిమెంట్ని స్క్రాప్ చేసిన తర్వాత ఇరాన్ మళ్ళీ పాత సిస్టమ్కి వెళ్ళిపోయారు. ఐఏఏ ఇన్స్పెక్టర్ తీసి బయటపడేశారు, కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసేసారు. ఇప్పుడు ఈ ఇంప్లిమెంట్ చేయబోయే పద్ధతిలో ఎవరు చూస్తారు? సో దానికి వీళ్ళేమంటున్నారు, ఒక యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ కావాలని. ఇది ముందే చేయాలి యాక్చువల్లీ. ప్రెసిడెంట్ బుష్ ఇరాక్కి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక కోయిలేషన్తో వెళ్ళారు, నేటో కోయిలేషన్ ఉండేది. అక్కడ వీళ్ళు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. సద్దాం హుసేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది, అది మనం అంగీకరించలేము, అది మనం పట్టుకోవాలి, తీసుకొచ్చేసేయాలని చెప్పి యుద్ధానికి వెళ్ళారు. తర్వాత వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ దొరకలేదు కానీ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో ఉన్నదంటే ఇరాన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ వీళ్ళు అంగీకరిస్తారని చెప్పి. ఎన్పిటి అనే చాలా మనం కూడా ఇనీషియలీ అంగీకరించలేదు, మనం ఇప్పుడు కూడా వీఆర్ నాట్ అగ్రియబుల్ టు ఇట్. అంటే ప్రొలిఫరేషన్ అంటే మనం ఇంకో దేశానికి అమ్ముకోవడం. ఇది నార్త్ కొరియా చేస్తారు చాలా మటుకు. అఫ్కోర్స్ కిమ్ జాంగ్ ఉన్ ఎవరిని పట్టించుకోరు, ఆయనకి ప్రొలిఫరేషన్ అంటే మీనింగ్ కూడా తెలియదు. వాళ్ళు ఎవరు వచ్చి డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళకి న్యూక్లియర్ టెక్నాలజీ అమ్ముతారు నార్త్ కొరియా. ఇప్పుడు కొంచెం కూల్ అయిపోయారు ఆయన. ఇప్పుడు వీరేమంటారు, నో న్యూ యుఎస్ ట్రూప్ డిప్లాయ్మెంట్స్ డ్యూరింగ్ శాంక్షన్స్ డ్యూరింగ్ టాక్. అంటే ఈ చర్చలు నడుస్తున్న పాటికి యుఎస్ ట్రూప్స్ ఎక్కడ రాకూడదు గల్ఫ్లో, కొత్త ట్రూప్స్ అండ్ శాంక్షన్స్ పెట్టకు. వీటి భయం ఏంటంటే కవిత గారు, దీనికన్నా ముందు 2 సార్లు ఆల్మోస్ట్ ఒప్పందానికి వచ్చారు. ఇట్లాంటి ఒప్పందమే, దీనికన్నా బెటర్ ఉండే యాక్చువల్లీ. ఆ ఒప్పందం రెడీ ఉన్నప్పుడు లాస్ట్ జూలైలో వీళ్ళు వచ్చి బాంబు వేశారు, ఇజ్రాయెల్ అండ్ యుఎస్. 12-day వార్ జరిగింది అప్పుడు. ఓకే, దానికి ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ కమింగ్ టు 1st anniversary. ఇప్పుడు దానికన్నా ముందు, దాని తర్వాత జెనీవాలో జరిగిన చర్చల్లో ఒమాన్ అండ్ ఇరాన్ మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ న్యూక్లియర్ టాక్స్ మొత్తం క్లారిఫై చేశారు, అగ్రీ చేశారు. సంతకం పెట్టడానికి పోగానే February 28 వచ్చి బాంబు వేసేశారు. ఇరాన్ అంటున్నారు మేము మిమ్మల్ని నమ్మలేము, యూ విల్ డూ ఇట్ అగైన్. మీరు చేయకపోతే ఇజ్రాయెల్ చేస్తారు 100%. ఇజ్రాయెల్కి ఈ అగ్రిమెంట్ అస్సలు పని, దే విల్ నాట్ అగ్రీ టు ఇట్. దీన్ని ఎట్లయినా ఆపుతారు వాళ్ళు. ఓకే, కావాలంటే హిజ్బుల్లాతో 2 బాంబులు వేపిస్తారు ఇజ్రాయెల్ మీద, మళ్ళీ యుద్ధం మొదలవుతుంది అక్కడ. వీళ్ళేమంటున్నారు, ఆల్ ఫ్రంట్స్లో సీజ్ ఫైర్ ఉండాలంటున్నారు. ఇప్పుడు గాజాలో ఎక్కువ గొడవ లేదు, కానీ ప్రాబ్లం ఉన్నది లెబనాన్లో అండ్ ఎస్పెషల్లీ సౌత్ లెబనాన్లో అండ్ బేరూట్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటారంటే మేము వీ విల్ నాట్ అగ్రీ టు దిస్ సీజ్ ఫైర్ అంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? దట్ ఇస్ బిగ్ క్వశ్చన్ అన్నమాట. ఇంకోటి ఇరాన్ అంటున్నారు, మా దగ్గర ఇంకో కొన్ని కంట్రీస్లో $24 billion అసెట్స్ మాది పడి ఉన్నాయి. అసెట్స్ క్యాష్ ఒకటే కాదు, దాంట్లో మన దగ్గర కూడా ఉంది కొంచెం డబ్బులు, ఇండియన్ బ్యాంక్స్లో కూడా ఉంది. యూఎస్ ఫ్రీజ్ చేశారు. సూపర్వైజరీ మెకానిజం ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరు చెక్ చేస్తారు ఇదంతా నడుస్తుందా కరెక్ట్గా అని ఎవరు నిర్ణయిస్తారు? దానికి ఒక సూపర్వైజరీ మెకానిజం కావాల్సి వస్తుంది. అది యూజువలీ యునైటెడ్ నేషన్స్ అంబ్రెలా కింద వస్తుంది. ఇప్పుడు మీరు న్యూక్లియర్ అనగానే అది ఐఏఈఏ టేక్ ఓవర్ చేసుకుంటారు, ఆయిల్ అనగానే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ టేక్ ఓవర్ చేసుకుంటారు, ఓకే, ఐఈఏ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. సో ఇదంతా సూపర్వైజ్ చేయడానికి, ఇది ఎంఓయూలో సైన్ చేసిన పాయింట్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఏజెన్సీ కావాల్సి వస్తుంది. అది బహుశా యునైటెడ్ నేషన్స్ ఏదైనా బాడీ ఉంటుంది, లేకుంటే యుఎన్ డైరెక్ట్గా ఒక టీమ్ని, మానిటరింగ్ టీమ్ని పెడతారు. ఫైనల్ డీల్ టు బి బ్యాక్డ్ బై యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్. ఇది ఇంపార్టెంట్. ఫైనల్ డీల్ వచ్చినప్పుడు అది యునైటెడ్ నేషన్స్ అంబ్రెల్లాలో ఉండాలని చెప్తున్నారు. ఏదో యుఎస్ అండ్ ఇరాన్ సంతకం పెట్టడం కాదు, ఇట్ షుడ్ బి అప్రూవ్డ్ బై ద సెక్యూరిటీ కౌన్సిల్. దీంట్లో అన్నిటికంటే డేంజరస్ ఒక పాయింట్ ఏంటంటే మిసైల్ ప్రోగ్రామ్ ఫైనల్ నెగోసియేషన్స్లో లేదు. ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ, దాని ప్రొడక్షన్ కూడా ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్లు అంటే ఇదే ఇజ్రాయెల్ ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇజ్రాయెల్ మీద వీళ్ళు దాడి చేస్తూనే ఉంటారు.
అదే ఆయుధాలు వీళ్ళు హెజ్బుల్లాకి, హమాస్కి, హూతీలకి ఇస్తారు. ఇది ఆపాలని చెప్పి ఎప్పుడు చెప్పారు, కానీ వీళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ అగ్రిమెంట్లో ఇది ఉంది. ఇది వస్తే ప్రెసిడెంట్ ట్రంప్కి ఇది చాలా పెద్ద ప్రాబ్లం కాబోతుంది, ఎస్పెషల్లీ యూఎస్ కాంగ్రెస్లో. ఆయన జస్టిఫై చేయలేరు. రేపు ఈ మిసైల్స్ ఎవరి మీదనే వాడుకోవచ్చు. అఫ్కోర్స్ ప్రైమర్లీ ఇజ్రాయెల్ మీద టార్గెట్ చేస్తారు అది, కానీ ఇప్పుడున్న గల్ఫ్ కంట్రీస్ కూడా భయం అయిపోయింది. ఇరాన్ అంటే ఎప్పుడు కొడతారో మమ్మల్ని తెలియదండి, ఆ పరిస్థితికి వచ్చేసారనమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యురేనియం గురించి వాళ్ళు ఏం మాట్లాడట్లేదు అనుకున్నప్పుడు ప్యూరిఫికేషన్ అనేది వాళ్ళు చేయొచ్చు. ఒక స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ అనేది ఒక డిమాండ్ అనేది పెడతారా, లేకుంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు వదిలేయండి అంటారా? మొత్తం యురేనియం గురించి మాట్లాడకుండా, మిసైల్స్ గురించి మాట్లాడకుండా, ఒరిజినల్ థ్రెట్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది కాబట్టి ఇజ్రాయెల్ మాట్లాడేది ఈ రెండింటి గురించి మాట్లాడుతుంది. ఆబ్వియస్గా దీనికోసమే పోరాడుతుంది. ఇప్పటిదాకా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనేది ఇంటర్నల్గా కూడా పార్టీలు అనేవి ఉంటాయి. నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికి బలంగా ఉంటారో వాళ్ళే గెలుస్తారో అనుకున్నప్పుడు మళ్ళీ నెతన్యాహు మళ్ళీ తానే రావాలి అంటే అక్కడ ఆయన చాలా పవర్ఫుల్గా ఉన్నాను, లేకుంటే నేనేం కావాలనుకున్నానో అదే జరిగింది అనేది చూపించుకోవాలి. ఇప్పుడు ఈ రెండు అగ్రిమెంట్స్ కోసం అమెరికా అండ్ ఇరాన్ మధ్య కాదు, ఇజ్రాయెల్ని కూడా ఒప్పించి తీసుకురావాలి. అలా ఒప్పించే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆబ్వియస్గా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటిదాకా అయితే బెదిరించారు, బుజ్జగించారు, భయపెట్టారు, ఆయన బతిలాడుతూ ఉన్నారు. కానీ అలా నెతన్యాహు తను ఏమనుకున్నాడో అదే చేస్తున్నారు. నెతన్యాహు ఒక పెద్ద సర్వైవర్ పాలిటిక్స్లో. ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన చాలా టైంలో ఆయన ఆబిచురీ రాసి పెట్టేశారు, అందరు అయిపోయింది ఈయన పొలిటికల్ కెరియర్ ఫినిష్డ్ అదని. కానీ మళ్ళీ హీ హెస్ కమ్ బ్యాక్. అది ఆయన ఒక సర్వైవల్ కేపబిలిటీ. కానీ ఈసారి ఆయనకు చాలా పెద్ద ఒక ఛాలెంజ్ ఉంది, ఎస్పెషలీ అక్కడున్న ఎక్స్ట్రీమ్ రైట్ పార్టీస్ నుంచి, ఈవెన్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఆల్సో. ఇజ్రాయెల్ అదొకటి ఉంది, మీరు లెఫ్టిస్ట్ ఉండొచ్చు, మీరు రైటిస్ట్ ఉండొచ్చు, కానీ మీ దేశం గురించి మీకు ఒకటే ఒపీనియన్ ఉంది వాళ్ళకి. ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్తోని మనం అస్సలు ఏం పెట్టుకోకూడదు, పొత్తు ఉండకూడదు, ఏముండదు, ఇన్ని ఫినిష్ చేసేసేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న ప్రెషర్ ఏం జరుగుతుందంటే, నెతన్యాహు ఓడిపోయారు అనుకోండి ఎలక్షన్, ఆయన కన్నా స్ట్రాంగ్గా రావని వచ్చే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి అది ఇంకా పెద్ద థ్రెట్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఉంటారు, చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఆల్రెడీ అదే పాయింట్ మీద ఎలక్షన్ దగ్గరకు వస్తారు. సో నెతన్యాహు మీరు చూడండి, ఎలక్షన్ దగ్గర వచ్చేదాకా సెప్టెంబర్, అక్టోబర్లో ఇంకొక బాంబింగ్ క్యాంపెయిన్ 100% జరుగుతుంది. అప్పుడు దాకా ఈ అగ్రిమెంట్ ఎంఓయూ మొత్తం పీసెస్ అయిపోతుంది. ఎందుకంటే ఏంటి ఉండదు దీంట్లో, ఏం లేదు. ఇది పాకిస్తాన్ ఆడిన ఒక గేమ్ ఇది దీంట్లో. అండ్ ఇజ్రాయెల్ చాలా క్లియర్గా చెప్పారు, వీ డోంట్ ట్రస్ట్ పాకిస్తాన్. దానికోసం ఖతర్ని తీసుకొచ్చారు మొన్న. అండ్ ఖతర్ ఎవరు? ఖతర్లో ముస్లిం బ్రదర్హుడ్, ఐసిస్, హమాస్, మన తాలిబాన్, వీళ్ళందరూ హెడ్ క్వార్టర్స్ ఖతర్. ఓకే, ఖతర్ మెయిన్ ఒక ఏం చెప్తారు టెర్రరిస్ట్ బేస్ అది. వాళ్ళు నెగోషియేట్ చేయడం ఏంటని ఇజ్రాయెల్ అంటున్నారు. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ మీద ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కానీ వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. అది గోల్డా మీర్ టైం నుంచి, మీరు బెన్గ్యూరియన్ టైం నుంచి ఇప్పుడు నెతన్యాహు దాకా, ఇత్సాక్ రబీన్ కానీ, షిమాన్ పెరెస్ కానీ, వీళ్ళందరూ ఎవరు ఉన్నా కానీ వాళ్ళకి ఒక్కటే ఏముంటుంది, మన దేశంలాగా కాదు. రాహుల్ గాంధీ అంటారు, ఎందుకు బాంబు వేస్తున్నారు చైనా మీద, ఎందుకు పాకిస్తాన్కు పోరాడుతున్నారు, పాకిస్తాన్ మీద చెట్లు కొట్టారు బాలాకోట్లో, మీరు ఏం చేయలేదు సర్జికల్ స్ట్రైక్లు. అట్లా కాదు, అక్కడ వాళ్ళు యునైటెడ్గా ఉంటారు. దే విల్ ఫైట్ ఫర్ ద కంట్రీ, బికాజ్ వాళ్ళకి సర్వైవల్ ఒక చాలా పెద్ద ఫ్యాక్టర్. ఇరాన్కి ఏమో ఇజ్రాయెల్ ఉండకూడదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నాడు, మేము యాక్చువల్లీ హెల్ప్ చేస్తున్నాం నెతన్యాహుని, నేను లేకుంటే నెతన్యాహు మీద ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ ఫినిష్ చేస్తారు, 2 అవర్స్లో ఇజ్రాయెల్ విల్ బికమ్ హిస్టరీ అన్నారు. అది ఎప్పుడు జరగదు. ప్రెసిడెంట్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఉన్నప్పుడు కూడా దానికన్నా ముందున్న ప్రధానమంత్రి ఎవరైనా కానివ్వండి, యుఎస్ సహాయం లేకుండా వాళ్ళు ఏం చేయలేరు, కరెక్ట్ అది. కానీ ఇప్పుడు వెన్ పుష్ కమ్స్ టు షవ్ అంటారు ఇంగ్లీష్లో, ఆ పొజిషన్కి వచ్చినప్పుడు డెస్పరేట్గా ఏ ఇజ్రాయలీ ప్రధానమంత్రి అయినా వాళ్ళ ప్రజల కోసం చేస్తారు, అండ్ వాళ్ళ ప్రజలు బ్యాక్ చేస్తారు. వాళ్ళకి అన్నిటికంటే ఇంపార్టెంట్. నెతన్యాహుకి ఇప్పుడు కూడా 80% సపోర్ట్ ఉంది యుద్ధంలో. కానీ అందరూ ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఆయనకి పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది. మీరు ఏం చెప్పారు, దట్ వీ విల్ ఫినిష్ ఆఫ్ ఇరాన్, రెజీమ్ చేంజ్ తీసుకొస్తా అన్నారు, మీరు చేయలేదు. అకౌంటబుల్గా ఉన్నారా లేదా క్లియర్. మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇదంతా చూడాలి కదా. వాళ్ళ ఖర్చుల గురించో చనిపోయిన వాళ్ళ గురించో ఏం మాట్లాడలేదు. యూఎస్ ఏమో 13 మంది చనిపోయారని చెప్పి వాళ్ళు పెద్ద ఇష్యూ చేస్తున్నారు వాళ్ళ దగ్గర వైపు నుంచి. ఇక్కడ ఎంతోమంది చనిపోయారు ఇజ్రాయలీ సోల్జర్స్, కానీ వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ దట్ స్పిరిట్. వాళ్ళు అంటున్నారు వీ హ్యావ్ టు, మన దేశం మనం కాపాడుకోవాలి, ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉండకూడదు, హెజ్బుల్లా, హూతీలు, హమాస్, ఇరాన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్నేక్, వాళ్ళని కొట్టాలి ఫస్ట్. మీరు ఏం చేశారు? మీరు చెప్పారు ఇరానియన్ రెజ్యూమ్ని ఫినిష్ చేసి కొత్త రెజ్యూమ్ తీసుకొస్తా అన్నారు, చేయలేదు. మీరు అన్నారు దెన్ వాళ్ళ మిసైల్ కేపబిలిటీని మొత్తం వీళ్ళు ఫినిష్ ఇట్ అన్నారు. చాలా మటుకు బాంబింగ్ చేశారు, కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది. యురేనియం అన్నారు, వాళ్ళ యురేనియం తీసుకొచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం మేజర్ ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్ దగ్గర
అమెరికా బాంబ్ చేసిన సైట్స్ దగ్గర నిన్న వాళ్ళు కొత్త అమ్యునిషన్ తీసుకొచ్చి పెట్టారంట, మైన్ చేశారంట దాన్ని. ఎందుకంటే ఒక రూమర్ వచ్చింది నిన్న మొన్న రాత్రి దట్ అమెరికా ఒక ప్లాన్ చేస్తున్నారు, రేడ్ ప్లాన్ చేస్తున్నారు వెళ్ళి ఆ డస్ట్ తీసుకురావడానికి అని చెప్పేసి. వాళ్ళు మైన్ పెట్టంగానే ప్రెసిడెంట్ ట్రంప్ ప్యానిక్ అయ్యాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు వీ విల్ నాట్ టాక్ అబౌట్ ద డస్ట్, తర్వాత చూసుకుందాం అని చెప్పేసి. ఇప్పుడు దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ, చెప్పినంత ఈజీ కాదు కవిత గారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఈస్ యూజ్ టు, ఆయన ఒక షోమ్యాన్. ఆయనకు పెద్ద పెద్ద అనౌన్స్మెంట్ చేయడం చాలా ఇష్టం. అది కూడా ఆయన బర్త్డే రోజు నేనే సంతకం పెడతాను. పాపం జేడీ వ్యాన్సల్ అక్కడ కూర్చున్నాడు ఆయన. ఈయనేమో G7కి వెళ్తున్నారు. ఈయన అనుకున్నారు G7కి వెళ్తున్నాడు, నేను పెద్ద లీడర్ అయిపోతాను, నేనే యుద్ధం ఆపాను చూడండి. అది కూడా ఇప్పుడు చెప్తారు అక్కడ కూడా వెళ్ళి. కానీ ఫైనల్ ప్రింట్ ఇరాన్ సంతకం పెట్టిన తర్వాత కూడా, దీనికన్నా ముందు కూడా ఇరాన్ చాలా సంతకాలు పెట్టారు. దే నెవర్ అగ్రీ టు ఇట్. వాళ్ళు ఎప్పుడు పాటించలేదు, దాన్ని వైలేట్ చేశారు. ఎందుకంటే ఇరాన్ లోపల 5-6 మేజర్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి పొలిటికల్ ఫేస్, అరాచీ అని వీళ్ళందరూ ఉన్నారు. సెకండ్ ఇస్ IRGC, మూడోది బసీజ్, నాలుగోది అక్కడ ఉన్న ఆర్మీ, ఇరానియన్ ఆర్మీ, ఐదోది ఇరానియన్ ప్రజలు. వీళ్ళ నడిమిట్లోనే పవర్ డివైడ్ అయింది. ఇప్పుడు వీళ్ళందరూ అంగీకరిస్తున్నారు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ ద ముస్తఫా ఖమేనీ. ఇప్పుడు ఆయన అంగీకరించారంటున్నారు. ఎవరు చూశారు, ఎవరు అడిగారు, ఎవరు చెప్పారు, ఎవరికి తెలియదు. సంబడీ ఈజ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు కూడా IRGC ఇస్ అగెయిన్స్ట్ ద అగ్రిమెంట్. వాళ్ళు అంటున్నారు మేము అంగీకరించాము ఈ అగ్రిమెంట్. ఇరాన్ లోపలే ఒక పెద్ద ఘర్షణ నడుస్తుంది. అండ్ బహుశా దాంట్లో కూడా ఈ అగ్రిమెంట్ రేపు ల్యాప్స్ కావడానికి కూడా అది కూడా జరగవచ్చు. దిస్ విల్ బికమ్ ఎ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కాదు. సో వీటన్నిటితోడు ఎవరు దాన్ని స్టిక్ అయి ఉంటారు. ఒకవేళ అగ్రిమెంట్ మీద సంతకం చేసినా కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికా కానీ అటాక్ చేయకుండా ఎంత కాలం ఉంటుంది, ఆ కండిషన్ కూడా ఏమైనా పెట్టుకుంటారా అనేది మళ్ళీ. ఇది అమెరికాకి దీనికన్నా ముందు కూడా జరిగింది చాలాసార్లు. దే ఆర్ బర్న్ దర్ హ్యాండ్స్. లిబియా కానీ, ఇరాక్ కానీ, సిరియా చూడండి, అన్ని దేశాలతో ఇట్లానే వీళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పందాలు చేశారు. అక్కన్నీ బ్యాక్ఫైర్ అయ్యాయి. ఈవెన్ ఇరాక్ ఫర్ దట్ మ్యాటర్. సద్దాం హుసేన్ ఒక టైంలో ఫేవరెట్ ఉండే US. మళ్ళీ ఏమైంది తర్వాత వీళ్ళది ఎవరిని వీళ్ళు, బికాజ్ ఈ రెజ్యూమ్స్ అట్లా ఉన్నారన్నమాట. వీళ్ళందరూ ఒక 1 పర్సన్ మీద డిపెండెంట్ ఉన్న ఆర్గనైజేషన్. ఆ సద్దాం హుసేన్ కానీ, ముమ్మర్ గద్దాఫీ కానీ, అక్కడ బషీర్ అల్ అసాద్ కానీ, ఇక్కడ ఇరాన్లో ముస్తఫా ఖమేనీ. వీళ్ళని కన్విన్స్ చేయాలంటే వీళ్ళ లీడర్షిప్ కాదు, వీళ్ళ చుట్టుపక్కల నుంచి చాలామంది ఉంటారు, వాళ్ళని కూడా కన్విన్స్ చేయాల్సి వస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ లిటరలీ ఇప్పుడు అమెరికాలో ఏమంటున్నారు అంటే హీ హెస్ సరెండర్డ్ టు ఇరాన్ అంటున్నారు. ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు వీ హ్యావ్ సరెండర్డ్, మా రెజ్యూమ్ ఏమో సరెండర్ చేశారు US కంటే. 2 చోట్ల నెగటివిటీ ఉంది ఇప్పుడు. అండ్ బహుశా దాంతోనే ఈ సో కాల్డ్ అగ్రిమెంట్ ఒక వారం 10 రోజులు న్యూస్లో ఉంటుంది. దాని తర్వాత ఇట్ విల్ జస్ట్ డై డౌన్ ఆటోమేటిక్లీ. ఒకసారి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ కానీ అందరు మర్చిపోతారు, యురేనియం మర్చిపోతారు, మిసైల్ మర్చిపోతారు, ఇజ్రాయెల్కి ఒక్కటే గుర్తుంటుంది, అది వాళ్ళు మర్చిపోరు. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. థ్యాంక్ యూ.